హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ హెల్త్. నేను రచనారెడ్డి. ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ రామకృష్ణ చందూరి గారు, స్పిరిచువల్ హోమియోపతి క్లినిక్. సార్ని అడిగి అసలు హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి, ఏ ప్రాబ్లమ్స్ వస్తే ఎలాంటి ట్రీట్మెంట్స్ రికమెండెడ్, ఇవి అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. నమస్తే మేడం. సార్, ఇంటెస్టైనల్ హెల్త్కి వాకింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ సార్? ఇంటెస్టైనల్ హెల్త్కి వాకింగ్ అనేది ఇంపార్టెంట్, అబ్జల్యూట్లీ ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే ఇంటెస్టైన్ మంచిగా ఉండాలి అంటే లోపల మ్యూకోజా బాగుండాలి, అంటే పూత బాగుండాలి. ఇంకొకటి పెరిస్టాల్టిక్ మూమెంట్స్, అంటే మనం తిన్న ఫుడ్ ఫాస్ట్గా మూవ్ అవ్వాలి. మనం వాకింగ్ చేస్తే ఏమవుతుంది అంటే, వాకింగ్ ఈజ్ నథింగ్ బట్ సమ్ సార్ట్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. సో అదేం చేస్తుంది, ఆటోమేటిక్గా మనకి ఫిజికల్ యాక్టివిటీ ఇంప్రూవ్ చేసినప్పుడు ఈ పెరిస్టాల్టిక్ మూమెంట్స్ కూడా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, మన డైజెషన్కి చాలా ఇంప్రూవ్మెంట్. అందుకే తిన్నాకనే పడుకోకరా బాబు, ఒక 30 minutes వాక్ చేయండి అని చెప్తారు. ఎందుకంటే కొంచెం డైజెషన్ ఇంప్రూవ్ అవ్వడానికి, మూమెంట్ స్టార్ట్ అవ్వడానికి. సో వాకింగ్ ఈజ్ ఆల్వేస్ అడ్వైజబుల్ ఫర్ బెటర్ హెల్త్, ఫర్ గట్ హెల్త్. గ్యాస్ట్రోపారాసిస్ అనేది డయాబెటిక్స్లోనే ఎక్కువగా ఎందుకు చూస్తాం? గ్యాస్ట్రోపారాసిస్ డయాబెటీస్లో ఎక్కువ ఎందుకు చూస్తామంటే, వాళ్ళ దాంట్లో ఇన్సులిన్ మెటబాలిజం డిస్టర్బ్ అవుతుంది. సో అన్ని ఫంక్షనింగ్ స్లో అయిపోతుంది. సో దానివల్ల ఏమవుతుంది అని అంటే, మన గట్ మూమెంట్ కూడా స్లో అవుతుంది, వీక్ అయిపోతాము. సో అప్పుడు ఏమవుతుంది అని అంటే గ్యాస్ట్రోపారాసిస్ డెవలప్ అవుతుంది, అంటే వీక్ మూమెంట్స్. సో దాన్ని చేయాలి అని అంటే, అందుకే డయాబెటీస్లో కొంచెం ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. డయాబెటీస్ ఉన్న వాళ్ళు కొంచెం మంచి ఫైబర్ రిచ్ ఫుడ్ తినాలి, ప్రోటీన్ రిచ్ ఫుడ్ తినాలి. కార్బ్స్ తగ్గించి, కార్బ్స్ కంప్లీట్గా అంటే మినిమైజ్ చేయాలి. ఒక 20% కార్బ్స్ ఉంచుకొని మిగతాది 80%. ఎందుకంటే మజిల్ వేస్టింగ్ ఎక్కువ అయిపోతుంది, వీక్ అయిపోతుంది, సన్నగా అయిపోతారు, మూత్రం ఎక్కువ వస్తుంది. సో ఇలాంటివి ఉంటాయి. సో అందువల్లనే మనం ఎప్పుడైతే చేస్తామో గ్యాస్ట్రోపారాసిస్ అనేది డయాబెటీస్లో ఎక్కువ చూస్తుంటాం. సార్, హోమియోపతితో ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు ఈ షుగర్ మెడిసిన్స్ కానీ అవన్నీ మళ్ళీ హోమియోలోకి షిఫ్ట్ అవ్వాలా, లేకపోతే ఎగ్జిస్టింగ్ వాటితో ఉండి చేయొచ్చా? మేడం, ఇప్పుడు అన్నారు, ఇప్పుడు డయాబెటీస్కి మెడిసిన్ తీసుకున్నారు, అలోపతికి, హోమియోపతికి మెడిసిన్. అదే ఎందుకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకోవాల్సి వస్తుంది, ఇంకా లైఫ్ లాంగ్ తీసుకోవాలి. హోమియోపతి అయితే ఒక 3 years వాడితే తగ్గిపోతుంది అంట కదా అని వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఒక పేషెంట్ నా దగ్గరికి ఫస్ట్ టైం డయాబెటీస్ డయాగ్నోస్ కాగానే హోమియోపతి డాక్టర్ దగ్గరికి వచ్చింది అనుకోండి, ఏ ఇంగ్లీష్ మెడిసిన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, వద్దు కూడా. ఎందుకంటే హోమియోపతి వీల్ అడ్రస్, అది తగ్గిపోతుంది. కానీ ఒక 60 years పర్సన్ వచ్చిండు, లేకపోతే 50 years పర్సన్ వచ్చిండు, అండ్ నేను లాస్ట్ 20 years నుంచి నేను డయాబెటీస్కి మెడిసిన్ వాడుతున్నా. మళ్ళీ హోమియోపతి మా ఫ్రెండ్ చెప్పిండు, సార్ మా ఫ్రెండ్ మీ దగ్గర తీసుకున్నాడు, తగ్గిపోయిందంట, అందుకే నేను మీ దగ్గరకు వచ్చిన సార్ అని అంటాడు. సో ఇప్పుడు ఆ 20 years నుంచి మెడిసిన్ తీసుకున్న అతను ఈ హోమియోపతి మెడిసిన్ వాడడం స్టార్ట్ చేసినాక ఇమ్మీడియట్గా ఆ 20 years మెడిసిన్ ఆపేయడానికి ఉండదు. ఎందుకంటే శరీరంకి అలవాటు అయిపోతుంది. మనం ఏం చేస్తాము, మెడిసిన్ వాడుతున్నప్పుడు స్టార్ట్ అయినాక గ్రాడ్యువల్గా ప్రోగ్నోసిస్ ఎట్లుంది, బెటర్ అవుతుందా లేదా చూస్తాం. చూసినాక మెల్లగా ఒక 3 months తర్వాత ఏం చేస్తాము, డోస్ అనేది గ్రాడ్యువల్గా తగ్గిస్తాం, కొంచెమే బేసిక్గా తగ్గిస్తాం. 6 months to 1 year వరకు ఏం చేస్తాము, ఇంకా తగ్గిస్తాం. గ్రాడ్యువల్గా స్టెప్ బై స్టెప్ తగ్గిస్తూ ఏం చేస్తాము, డైట్ అడ్వైజ్ చేస్తాము, హోమియోపతి మెడిసిన్ ఇస్తాం. అప్పుడు మెల్లగా డోసెస్ తగ్గించి సర్టెన్ పాయింట్ ఆఫ్ టైం మెల్లిగా ఆల్టర్నేట్ డే చేస్తాము, తర్వాత కంప్లీట్గా తగ్గిస్తాము. తర్వాత కూడా హోమియోపతి వాడమంటాం నార్మల్ అయినాక కూడా. ఎందుకు ఒక 6 months వరకు, ఎందుకంటే ఈజ్ ఇట్ రిమైనింగ్ నార్మల్ ఆర్ నాట్. ఆఫ్టర్ కంటిన్యూయింగ్ ఫర్ 6 months ఈవెన్ ద రిజల్ట్స్ ఆర్ షోయింగ్ నార్మల్, అప్పుడు కూడా 6 months వాడమంటాం. వాడినాక కూడా నార్మల్ వస్తుంది అనుకోండి, ఇంకా మీరు హోమియోపతి మెడిసిన్లో అప్పుడు డయాబెటీస్ క్యూర్ అయినట్టు ఆపేయచ్చు. లైఫ్ టైం మళ్ళీ వాడాల్సిన అవసరం లేదు. ఓకే సార్, ఈ మధ్య చాలా మందిలో వింటున్నాం, మెడిసిన్స్ తీసుకున్న కడుపులో మంట వస్తుంది, బయట ఫుడ్ తిన్న కడుపులో మంట వస్తుంది. సో ఏదో ఒక యాంటాసిడ్ తీసుకుని వేసేసుకుంటాం వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్. అవి రెగ్యులర్గా వాడడం వల్ల గట్ హెల్త్ అండ్ ఓవరాల్ బాడీ హెల్త్కి ఏమైనా ప్రాబ్లమ్? అవును మేడం, ఆబ్వియస్లీ. మేడం, ఇప్పుడు ఒక సేయింగ్ ఉంది, ఏంది, డాక్టర్ చేసే పని డాక్టర్ చేయాలి, యాక్టర్ చేసే పని యాక్టర్ చేయాలి, ఎవడి పని వాడు చేయాలి. అవునా కదా? అంటే ద సోల్ అండ్ సోల్ థియరీ ఏంటంటే, నీ పని నువ్వు చెయ్యి, అన్ని పనులు నేనే చేస్తా అంటే అదేమో జాక్ ఆఫ్ నన్ మాస్టర్ ఆఫ్ అది ఉంటుంది కదా సేయింగ్. అట్లా జాక్ ఆఫ్ ఆల్ మాస్టర్ ఆఫ్ నన్, జాక్ ఆఫ్ ఆల్ మాస్టర్ ఆఫ్ నన్. అట్లా నేనే మెడిసిన్ వేసేసుకుంటా, నేనే అన్ని చేసేసుకుంటా అంటే, సో ఏంటి ఏమైపోతుంది, ఆటోమేటిక్గా మీకు డ్యామేజ్ చేస్తుంది. ఇప్పుడు మీరు డాక్టర్, అది హెల్ప్ఫుల్లే కదా సార్, యాంటాసిడ్ అనేది నొప్పిని తగ్గించి మంటను తగ్గించేదే కదా. మేడం, అతిగా యాంటాసిడ్లు వాడితే గ్యాస్ట్రిక్ అల్సర్లు డెవలప్ అవుతాయి, పెప్టిక్ అల్సర్ డెవలప్ అవుతుంది, అల్సర్లు డెవలప్. అలాంటి నార్మల్ పీపుల్ అవి వాడితేనే ఉన్న అల్సర్ క్యూర్ అవుతుందని అనుకుంటాం. అది తప్పు. ఇంకా అగ్ని కార్జ్యం పోసినట్టు అవుతుంది. ఇట్స్ లైక్ యాడింగ్ ఫ్యూయల్ టు ఎ ఫైర్. ఓకే, ఎప్పుడో ఒకసారి మరీ ఉంటే
6 నెలలకు ఒకసారి వేసుకుంటే అయిపోతుంది. కానీ మీరు ఫ్రీక్వెంట్గా, అందుకే మీరు అల్సరేటివ్ కొలైటిస్లో, కాన్స్ డిసీజ్లో, గ్యాస్ట్రిక్ అల్సర్స్లో, డియోడినల్ అల్సర్స్లో ఎందుకు వస్తుంది అని అంటే ఎక్కువ యాంటాసిడ్స్ వాడడం వల్ల, NSAID డ్రగ్స్ వాడడం వల్ల, ఎక్కువ యాంటీబయాటిక్స్ వాడడం వల్ల, ఎక్కువ అవసరం లేకున్నా. అందుకే సొంత వైద్యం మంచిది కాదు. సెల్ఫ్ మెడికేషన్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ అడ్వైజబుల్. దానివల్ల ఏమవుతుంది, ఇంకా అల్సర్స్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఇంకా వర్స్ట్ అవుతుంది. సో మీకు మంట వస్తుంది తిన్న వెంటనే అంటే ఇట్ ఈస్ అ సైన్ ఆఫ్ గ్యాస్ట్రిక్ అల్సర్. సో గో అండ్ గెట్ చెక్. అప్పుడు మీరు ఏమవుతుంది, వాళ్ళు ఎండోస్కోపీ చేసి డాక్టర్ చెక్ చేస్తారు. హోమియోపతి డాక్టర్ దగ్గరకు వస్తే కూడా అర్థమవుతుంది కాబట్టి మందులు ఇస్తారు. లేకపోతే వాళ్ళు కూడా అడ్వైజ్ చేస్తారు ఎండోస్కోపీ చేయించుకున్నాను. అక్కడ ఒకవేళ గ్యాస్ట్రైటిస్ ఉంది అని అనుకుంటే అప్పుడు మనం ఏం చేస్తాము, దానికి తగ్గట్టు మెడిసిన్ ఇస్తాం. యాంటాసిడ్స్ లేకుండా, యాంటాసిడ్స్ అవసరమే లేదు. యాంటాసిడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల గట్ హెల్త్ ఖరాబ్ అవుతుంది, అల్సర్స్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. హోమియోపతి మెడిసిన్స్ తీసుకుంటూ ఎండోస్కోపీ అండ్ స్కాన్స్ చేయించుకోవడం రెగ్యులర్గా మంచిదా? ఇప్పుడు హోమియోపతి ఏ డాక్టర్ అయినా కానీ ఇప్పుడు మనం మందులు వాడుతున్నాం. ఏదో ప్రాబ్లం అల్సర్ కోసం నా దగ్గరకు వచ్చినాడు, నేను మెడిసిన్ ఇస్తాను. సార్ ఎవ్రీ మంత్ బెటర్ అవుతుంది, 3 months బెటర్ అయింది, 6 months బెటర్ అయింది. సార్ బెటర్ అయింది, కొంతమందికి నాకు టెస్ట్లు వద్దు సార్ నాకు భయము అని అంటారు. సో అట్లాంటి వాటికి వాళ్ళు చెప్పే సిమ్టమ్స్ వల్ల, వాళ్ళ కంప్లైంట్స్ వల్ల, ఇప్పుడు బ్లీడింగ్ తగ్గిపోయింది, డైజెషన్ మంచిగా ఉంది, బ్లోటింగ్ తగ్గిపోయింది, వెయిట్ గెయిన్ అయినారు అంటే ఏంది, దాని అర్థం ప్రోగ్నోసిస్ ఉంది. సో మేము ఏం అవసరం లేదు టెస్ట్ అంటాం. కానీ పేషెంట్ లేదు సార్ నాకు ఇప్పుడు లోపల చెక్ చేయాలి అని అంటే అప్పుడు మేము కూడా ఎండోస్కోపీ టెస్ట్ రాస్తాం. అప్పుడు పోయి చేయించుకుంటారు. సో అందులో గ్యాస్ట్రైటిస్ లేదు, ఇట్స్ క్యూర్డ్ అని వస్తుంది రిపోర్ట్. సో అప్పుడు చేయించుకోవాలి. ఈ రెగ్యులర్గా ఎండోస్కోపీస్ చేయించుకోవడం వల్ల ఇంటర్నల్ డ్యామేజ్ జరుగుతుందా సార్? ఎందుకు చేయించుకోవాలి అసలు? కొంతమందికి ఇప్పుడు నేనున్నా మేడం, ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా, లేకపోతే ఒక హెల్దీ పర్సన్ ఉన్నాడు, రోజు క్రికెట్ ఆడతాడు, అసలు ఏం ప్రాబ్లం లేదు, ఎందుకు చేయించుకుంటాం ఎండోస్కోపీ? అసలు ఈ ప్రాబ్లం లేదు. డాక్టర్ అయితే ప్రిస్క్రైబ్ చేస్తారు, డాక్టర్ కూడా ఫస్ట్ చేయడు మేడం. డాక్టర్లు కూడా టెస్టులు అవసరం ఉంటేనే చెప్తారు. వీళ్ళే నాకు టెస్ట్ రాయండి అని కొంతమంది పేషెంట్లు ఈ మధ్య కాలం ఇట్లా కూడా తయారైనా. సో అప్పుడు ఏం చేసి సరే బాబు రాసుకో చేయించుకో, అవసరం లేదని చెప్తారు. లేదు నాకు భయం ఉంది సార్, లోపల అల్సర్ ఉండొచ్చు, మంట వస్తుంది అని అంటే అప్పుడు టెస్టులు రాస్తాం. సో టెస్టులు అనేది అవసరాన్ని బట్టే రాస్తాము, అవసరం తీరిపోతే అవసరం లేదు. ఎసిడిటీ రెగ్యులర్గా అందరూ చెప్పే ప్రాబ్లం. ఎసిడిటీకి హార్మోన్స్తో ఎంత సంబంధం ఉంది సార్? మేడం అసిడిటీ అంటే ఏంది, ఎక్సెసివ్ సెక్రీషన్ ఆఫ్ యాసిడ్స్, HCl యాసిడ్స్ అంటే ఎక్కువ సెక్రీట్ అవుతుంది. అసలు దీనికి హార్మోన్కి సంబంధం ఏంటి అని అంటే, మనము ఇట్లా జస్ట్ నోట్లో ఆహారం పెట్టుకోగానే మన కొంచెం మంచి స్వీట్ ఫుడ్ ఏదైనా చూసినప్పుడు, డెలీషియస్ ఫుడ్ చూసినప్పుడు నోట్లో లాలాజలం ఊరుతుంది కదా, ఎమ్మి అని అంటారు. మౌత్ వాటరింగ్ ఫుడ్ కరెక్ట్ చెప్పినారు మేడం, సూపర్. మౌత్ వాటరింగ్ అనేది ఎందుకు వస్తుంది అంటే, ఇప్పుడు మనం చూడగానే మంచిగా అనిపిస్తే మనకు హార్మోన్స్ రిలీజ్ అవుతుంది. అర్థమైందా? ఏ హార్మోన్ లేకుండా అయితే అది మౌత్ వాటరింగ్ కాదు. సో ఇప్పుడు అట్లనే అంటే ఇక్కడ ఆ మౌత్ వాటరింగ్కి ఒక హార్మోన్ రిలీజ్ అయింది అంటే, మన ఈ ఉమ్ము ఉంటుంది కదా మేడం, అందులో ఏమవుతుంది, అమైలేజ్ అని ఒక ఎంజైమ్ ఉంటుంది. సో అలాగే మనం తిన్నప్పుడు జస్ట్ నోట్లో పెట్టగానే డైజెషన్ స్టార్ట్ కావడానికి ఏం కావాలి మనకి అంటే, గ్యాస్ట్రిన్ అనే ఒక హార్మోన్ కావాలి. ఆ గ్యాస్ట్రిన్ ఏం చేస్తుంది, HCl రిలీజ్ చేస్తుంది, అంటే యాసిడ్ రిలీజ్ చేస్తుంది. అప్పుడు ఆ యాసిడ్ రిలీజ్ అయితే ఆ తిన్న ఆహారం డైజెషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఈ స్ట్రెస్ వల్ల ఎక్కువ యాసిడ్ రిలీజ్ అయింది, దాన్నే యాసిడిటీ అంటాం మనం. యాసిడ్ ఎక్కువ రిలీజ్ అయితే హైపర్ క్లోరైడియా అంటాం. ఇప్పుడు అందరికీ హైపర్ టెన్షన్ అంటే తెలుసు, అంటే బీపీ ఎక్కువ అని, హై బ్లడ్ ప్రెషర్. హైపో టెన్షన్ అంటే తెలుసు, బీపీ తక్కువ అని. కానీ హైపర్ క్లోరైడియా అంటే ఎక్కువ యాసిడ్ సెక్రీషన్ అవ్వడం, హైపోక్లోరైడియా అంటే తక్కువ యాసిడ్ సెక్రీషన్, ఇండైజెషన్. యాసిడ్ ఎక్కువ సెక్రీషన్ అయితే అసిడిటీ అంటారు, యాసిడ్ తక్కువ సెక్రీషన్ అయితే డైజెషన్ కాదు. అర్థమైందా? ఎందుకంటే యాసిడ్ వల్లనే డైజెషన్ అయితే తక్కువ. సో ఏదైనా కానీ సమపాలన ఉండాలి. ఎప్పుడైనా మీరు విన్నారా బ్యాలెన్స్డ్ డైట్ అని అంటే? సో బాడీ ఈజ్ కంప్లీట్లీ బ్యాలెన్స్డ్గా ఉండాలి. అర్థమైందా? ఇప్పుడు మనం సీసా ఆడతాం, అటు సైడ్ ఇటు సైడ్ ఉండాలి, సో బ్యాలెన్సింగ్ ఉండాలి. లేకపోతే ఏమవుతుంది, ఒకరు పడిపోతుంది. అంతే. ఇప్పుడు మనము వెయిట్ చెక్ చేసేటప్పుడు కూడా ఇటు ఒకటి ఉంటుంది, ఇటు ఒకటి ఉంటుంది. మన న్యాయస్థానంలో కూడా ఇలా ఉంటుంది, ఏంది, బ్యాలెన్స్. అలా బ్యాలెన్స్డ్ డైట్, బ్యాలెన్స్డ్ హార్మోన్స్ ఈజ్ గుడ్ ఫర్ ప్రాపర్ గట్. ఒకవేళ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయినాయి అనుకోండి, గట్ డిస్టర్బ్. ఎసిడిటీకి అల్సర్కి ఎలాంటి సంబంధం ఉంది సార్? యాసిడిటీ స్టార్టింగ్ ఫేజ్. ఓకే, ఎసిడిటీ నుంచే అల్సర్ డెవలప్ అవుతుంది, ఇంకా ప్రొలాంగ్డ్ అల్సర్ లీడ్స్ టు క్యాన్సర్. అవును, అంతే సింపుల్. కరెక్ట్ మేడం. యాసిడిటీ వస్తుంది అంటే ఫస్ట్ ఏం చేస్తాం మనం, సింపుల్. ఏదైనా ఇక్కడ ఒక హోల్, ఒక గోడకి ఒక నెయిల్ కొడుతున్నాం, ఏం చేస్తాం, ఫస్ట్ మెల్ల కొడతాం.
పోతలేదు ఏం చేస్తాం, గట్టి. గట్టిగా కొడతాం. ఇంకా పోతలేదు అప్పుడు ఏం చేస్తాం, హ్యామర్ తీసుకొని ఇంకా గట్టిగా కొడతాం, డ్రిల్లింగ్ మెషిన్ పెట్టి కొడతాం. సో ఫస్ట్ బాడీ ఒక సైన్ ఇస్తుంది, కొంచెం ఇండైజెషన్ వస్తుంది, తేపులు వస్తున్నాయి అని. అది ఫస్ట్ ఫేజ్. బర్బ్స్ ఎక్కువ మంట లాగా వస్తాయి. సో అది మనం పట్టించుకోలేదు. నెక్స్ట్ ఏమవుతుంది, కడుపులో మంట డెవలప్ అవుతుంది. అది పట్టించుకోలేదు. నెక్స్ట్ ఏమవుతుంది, అల్సర్ డెవలప్ అవుతుంది. అది పట్టించుకోలే. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్, లాస్ట్ ఏమవుతుంది, కథం మొత్తం క్యాన్సర్ అవుతుంది. అంటే మీరు మంచి ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళు 4th ఫ్లోర్కి వచ్చేస్తారు. ఓకే ఇంకా దాని తర్వాత అసలు ఫ్లోరే ఉండదు. సార్, మీ సైడ్ నుంచి ఒక పర్సన్ హెల్దీ గట్ మెయింటైన్ చేయాలి, హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి వితౌట్ ఎనీ అన్వాంటెడ్ మెడికేషన్స్ అంటే మీరు ఎలాంటి సజెషన్ ఇస్తారు సార్? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీకు సాధ్యమైనంత డైలీ 45 minutes to 60 minutes ఫిజికల్ యాక్టివిటీ. ఓకే. కంపల్సరీ 30 minutes to 45 minutes సాధ్యమైనంత వరకు యోగా చేయండి. యోగాలో మీకు మంచి చెప్తా అంటే బెస్ట్ ప్రాణాయామ, కపాలపాది, అనులోమ్ విలోమ్, తర్వాత ఏంటి అంటే మలాసనం. మీరు చాలా వీడియోస్లో చూస్తున్నారు, ఇండియన్ స్టైల్లో స్క్వాట్ పొజిషన్, మలాసనం, తర్వాత వజ్రాసనం, తర్వాత భుజంగాసనం. ఇవి డైలీ 45 minutes చేసిరు అనుకోండి, రెస్పిరేటరీ కంప్లైంట్స్, బ్రెయిన్ స్ట్రెస్ ఫ్రీ ఉండడము, గట్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వడము, ఇవన్నీ. ఇంకొకటి వాకింగ్ చేయండి, సైక్లింగ్ చేయండి. నేను చెప్పినట్టు మీకు లాస్ట్ వీడియోలో 7 days 7 drinks రెగ్యులర్గా తీసుకోండి. తర్వాత ఏం చేస్తారు, మంచి బ్యాలెన్స్డ్ ఫుడ్, ప్రోటీన్ ఇంటేక్ పెంచుకోండి. దాంతోపాటు లేట్ నైట్స్ తినకండి. డిన్నర్ చేసినాక ఒక 4 hours స్లీప్కి డిన్నర్కి 4 hours గ్యాప్ మెయింటైన్ చేయండి. ఇప్పుడు 6 o'clock తిన్నారనుకోండి, యాక్చువల్గా అయితే మన పాత ఇప్పుడు నడవదు అనుకోండి, కానీ ట్రై చేస్తే ప్రయత్నం ఎవరికైతే సాధ్యమవుతుందో వాళ్ళు చేయండి. సన్సెట్ తర్వాత ఫుడ్ తినదు. సో ఏంటి అని అంటే ఇప్పుడు తిన్నాక ఒక 4 hours గ్యాప్ ఉండండి, చిన్న వర్క్. ఇంకొకటి ఏంటి అంటే నిద్ర మంచిగా పోండి. ఎందుకంటే స్లీప్ డిస్టర్బ్ అయితే కార్టిజాల్ డిస్టర్బ్ అవుతుంది, కార్టిజాల్ డిస్టర్బ్ అయితే మెగ్నీషియం తగ్గుతే ఇండైజెషన్ డెవలప్ అవుతుంది. వీటన్నిటి సప్లిమెంట్స్ ఉన్నాయి కదా. సప్లిమెంట్స్ అంటే మేడం నేను ఒక విషయం చెప్తా, మంచి మస్తు క్వశ్చన్ అడిగారు మేడం, ఇది బాగా రాసుకోండి. సప్లిమెంట్స్ ఉన్నాయి, ఇంట్లో బావి ఉంది, నీళ్ళు లేవు, ట్యాంకర్ తెచ్చి వస్తాం, మళ్ళీ వారం అయిపోతే మళ్ళీ తగ్గుతుంది, మళ్ళీ ట్యాంకర్ తెచ్చి వస్తాం. ఇట్లా జీవితకాలము ట్యాంకర్లు తెచ్చి వస్తామా? లేదురా బాబు, రోజు ట్యాంకర్ల వల్ల ప్రాబ్లం అవుతుంది. ఎప్పుడో ఒక రోజు ఆ ట్యాంకర్లకు కూడా ఉండవు సప్లిమెంట్స్ కూడా పనిచేయవు. నేనేం చెప్తున్నా, చుట్టుపక్కల చెట్లు పెంచండి, పెనిట్రేషన్ పిట్స్ అంటారు, ఇంకుడు గుంతలు అంటారు, అట్లా కట్టండి. అంటే మీరు గ్రౌండ్ వాటర్ పెంచాలి, చెరువులు పెంచాలి. ఇట్లా పెంచుకుంటూ పోతే గ్రౌండ్ వాటర్ పెరిగితే బావిలో నీళ్ళు ఎప్పుడూ ఉంటాయి, ఈ ట్యాంకర్ల సమస్య ఉండదు. సో నేనేం చెప్తున్నా, సప్లిమెంట్స్ ఆర్ నాట్, దే ఆర్ ఆల్రెడీ ఆ వర్డ్లోనే ఉంది సప్లిమెంట్ అని. సప్లిమెంట్ అంటే లేకపోతే ఇస్తున్నాం అంతే, కానీ అది మీకు సొల్యూషన్ కాదు. సో సప్లిమెంట్స్ అప్పుడు తాత్కాలికంగా ఉపశమనం కోసము, రిలీఫ్ కోసము సప్లిమెంట్స్ పనిచేస్తాయి. మనని ఇంటర్నల్గా రూట్ కాజ్ని అడ్రస్ చేయాలి. దట్ ఈస్ ద హోల్ అండ్ సోల్ క్రైటీరియా. ఏంటి అని అంటే రూట్ కాజ్ని అడ్రస్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.